ఆమె ఏమన్నా గాజులు తొడిగించుకున్నావు అనుకున్నావా అని. చెత్త డైలాగులు అవి, పనికిరాని డైలాగులు. నువ్వు గాజులు తొడిగించుకోకపోయినా గాజులు తొడిగించుకున్నావిడే నిన్ను కన్నదరా దౌర్భాగ్యుడే అని చెప్పండి. నిన్ను నువ్వు కనుక్కోలేవురా, అలాగని గాజులు తొడుక్కోలేని మీ నాన్న కూడా నిన్ను కనలేదురా, గాజులు తొడుక్కున్న మీ అమ్మే నిన్ను కన్నదరా పనికిమాలినోడా. ఇంకెప్పుడు అలాంటి పనికిమాలిన డైలాగులు చెప్పకరా, అమ్మను అవమానించకరా అని చెప్పండి. మరి అంతేనా కదా, అమ్మను అవమానించడమే కదా. సో అందరం ముఖ్యమే, ఆడేంటి మగేంటి ఎవరి సామర్థ్యం వాళ్ళది. ఎస్తేరు కాకుండా ఎస్తేరుడు ఉన్నాడు అనుకోండి, అనుకోండి కాసేపు, పుల్లింగం ఎస్తేరుడు అనుకోండి కాసేపు. ఆ ఎస్తేరుడు ఉంటే అశ్వేరోసరాజు ఏమన్నా అసలు కనీసం ఒప్పుకుంటాడా? బయట దొబ్బేరా అంటాడు, గెట్అవుట్ అంటాడంట, గెట్అవుట్ బయటిపో అంటాడు. అంటే ఎస్తేరుడు పనికిరాడు అక్కడ. ఎవరు పనికొస్తారు? ఎస్తేరే పనికొస్తుంది. ఆ టైంలో ఆమె మాత్రమే ఉన్నతమైన పాత్ర, గొప్ప పాత్ర ఆమెను అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు. నువ్వు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడొద్దు, కించపరిచి మాట్లాడొద్దు, అవమానించి మాట్లాడొద్దు. పురుషులే గొప్పోళ్ళు, స్త్రీలు ఎందుకు పనికిరారు, తప్పు ఆ మాట అనడానికి వీలు లేదు. ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి ఆధిక్యత వాళ్ళదే, అకుల ఆధిక్యత అకులదే, ప్రిస్కిల్ల ఆధిక్యత ప్రిస్కిల్లదే. అర్థమైందా? ఇలా ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, గొప్ప గొప్ప యోధురాళ్ళు ఉన్నారు. పౌలు గారి శిష్యురాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఫీబే ఎవరామె? గొప్ప సువార్తికురాలు, సత్యాన్ని ఖండాంతరాలు దాటించింది, సత్యాన్ని సముద్రాలు దాటించింది, పత్రికలు పట్టుకుని వెళ్ళిపోయింది. ఫీబే ద్వారా పత్రికలు పంపించాడంటే పౌలు భక్తుడు ఎంత గొప్ప యోధురాలు, ఒంటరిగా పోరాడినటువంటి యోధురాలు, భయంకరమైన ప్రాంతాల్లోనికి సత్యాన్ని తీసుకెళ్ళిన యోధురాలు ఫీబే. నిజంగా